నమస్తే V2 న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో వేడుకగా సాంప్రదాయ దోపు ఉత్సవం, 4 మాడవీధుల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు. శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్లను ఆవిష్కరించిన టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. యువత పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపు. శ్రీకాళహస్తి ఆలయంలో అవినీతి వెనుక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హస్తముందన్న టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. 5 ఏళ్ల ఖర్చులపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయటం లేదని ప్రశ్న. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం, కాంట్రాక్ట్ సొసైటీ ఉద్యోగుల జీతాలు భారీగా పెంచుతూ నిర్ణయం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మాఘమాసం సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుడి సన్నిధి మాఘమాసం సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. మాఘమాసం సోమవారాన్ని పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి మాఘమాసం సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో దోపు ఉత్సవం వేడుకగా నిర్వహించారు. తొండమాన్ చక్రవర్తి దొంగలను పట్టుకునే ఉత్సవం ఆహ్లాదభరితంగా సాగింది. శ్రీకాళహస్తి స్వామివారి ఆభరణాలు దొంగలెత్తుకుని వెళ్లారని, వారిని పట్టుకునేందుకు తొండమాన్ చక్రవర్తి స్వయంగా రంగంలోకి దిగి దొంగలను వేటాడి పట్టుకుని స్వామివారికి సమర్పించే కార్యక్రమాన్ని దోపు ఉత్సవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవం 4 మాడవీధుల్లో ఊరేగిస్తూ తొండమాన్ చక్రవర్తి కార్యక్రమం ఆహ్లాదభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంచూరు శ్రీనివాసులు, బోర్డు మెంబర్లు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహర్షులతో కూడినటువంటి వనములతో సాయంకాలం సమయమున శంకరుడు వెళ్ళాను. ఆ అడవిలో వేటాడి పిమ్మట అలసలు తీర్చుకున్నట్టుగా ఉపాయకరముకు బ్రహ్మ బంగారు రత్నము మొదలగు వానితో నిర్మించబడిన ఒక మండపము కలదు. ఆ రత్న సింహాసనందు సర్వజ్ఞుడై సాంబశివుడు పార్వతితో కూడి సుఖా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్లను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు రవి, ఇతర నేతలు పాల్గొన్నారు. యువకులు తమ తొలి ఓటును అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడుకు వేయటం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ నినాదంతో తెలుగు యువత చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సారథ్యంలో తెలుగు యువత నాయకులు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్లను ఆవిష్కరించారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తొలి ఓటు వేసేటప్పుడు ఆనందం చెప్పని విధంగా ఉంటుందని, మొదటి ఓటును మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేందుకు వినియోగించుకోవాలని, అందుకు యూత్ అంతా తమ మొదటి ఓటును చంద్రబాబు నాయుడికి వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తు లక్షల మంది, కోట్ల మంది భవిష్యత్తుని నిర్దేశిస్తదా ఒక్క ఓటు అనేది? రేపొద్దున 5 సంవత్సరాలు మన బతుకు ఒక జీవితంలో ఒక చేత పెడతాడు. వారు ఎలా చూసుకుంటారు? ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఈరోజు మనకు అక్కో చెల్లో కూతురో ఉన్నప్పుడు ఒకరి ఇంట్లో మనం ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు ఏ రకంగా అయితే తరతరాలు చూస్తామో, ఏ రకంగా అయితే అబ్బాయి మంచోడు అలవాట్లు చూస్తామో, మంచి అలవాట్లు చెడ్డ అలవాట్లు చూసి మన పిల్లని మన అక్క చెల్లెల్ని ఇస్తామో, అదే రకంగా ఓటు అనేది వేసేటప్పుడు ఒక రాజకీయ నాయకుడి గురించి విశ్లేషించడం అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రతిష్ట తాము దిగజార్చడం లేదని, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్వాకం వల్ల వాయులింగేశ్వరుని నిధులు భారీ ఎత్తున దుర్వినియోగం అవుతున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఆలయంలో అభివృద్ధి పేరిట దోపిడీ చేస్తున్నారని, శ్వేతపత్రం ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అవినీతి బండారాలు దశల వారీగా బయటపెడతానని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో నియోజకవర్గంలోనూ అంతులేని అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అవినీతి బండారాన్ని దశల వారీగా బయటపెడతానని మధుసూదన్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ అంటూ టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి హెచ్చరించారు. తాను ఆలయంలో గంటలు మాయమని ఆరోపించాక గంటలు బయటకు వచ్చాయని, నాసిరకంగా వర్కులు చేస్తూ శివయ్య సొమ్ములు పెద్ద ఎత్తున మింగేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దేవస్థానం పాలక మండలిని నామమాత్రంగా చేశారని, ఆలయ చైర్మన్ మంచివాడని, తాను వస్తే టీడీపీలో చేర్చుకుంటామని బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆలయంలో జరిగే అవినీతి అక్రమాలకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అని సుధీర్ ఆరోపించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ఆలయంలో గత 5 ఏళ్లు ఖర్చుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయమంటే ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. తన టికెట్ కు డోకా లేదని, తనకు చంద్రబాబు నాయుడు మాటిచ్చారని టికెట్ పై ధీమా వ్యక్తం చేశారు. ముందే ఎందుకు ప్రెస్ వాళ్ళు పిలిచి చూపించారన్న? సూక్ష్మ నంది గురించి నేను మాట్లాడితే నందిని పక్కన పెట్టుకొని ఫోటో తీసుకొని ఈరోజు చూపిస్తా ఉండవు. ఏ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ పెట్టుకొని నువ్వు అది తవ్వినావన్నా? లేకుంటే ఎవరిని ఇప్పుడు పక్కన పెట్టుకొని చూపించినావన్నా? గంట తీసావన్నా? ఈ గంట పాత గంటలా కొత్త గంటలా అని ఎట్లా ప్రూవ్ చేస్తావన్నా? ఆ మెట్లు ఈజీగా ఉంటాయి ఎక్కేదానికి అని చెప్పి విఐపి కంఫర్ట్ కోసం ఆలోచించే మీరు కనీసం అక్కడ ఉన్న మెట్టుకు, ప్రతి మెట్టుకు ఒక ప్రత్యేకత ఉందని అది కూడా తెలియదన్నా మీరు పాలక మండలిలో. అన్నా మీరు దయచేసి ఒకటి ఆలోచించాలా. ప్రతి శివరాత్రికి ఆ శివుడు కన్నా ఎక్కువ డ్యాన్స్ చేసేది మరి మీరు, మీ ఎమ్మెల్యే. ఎందుకంటే ఆ శివరాత్రికి ఫండ్స్ అలాట్ చేయడం, డబ్బులు దొబ్బేయడం.
శ్రీకాళహస్తి ఊరందూరు గ్రామంలో గిరిజన కుటుంబాలతో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆత్మీయ సమావేశం జరిపారు. అరాచక పాలన లేక అభివృద్ధి చేసే వారికి ఓటేస్తారా ఆలోచించాలని బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజలను కోరారు. శ్రీకాళహస్తి ఊరందూరు గ్రామంలో టీడీపీ నాయకులు బొజ్జల సుధీర్ రెడ్డి వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం గిరిజనుల కుటుంబాలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఓటును ఆలోచించి వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో పరిస్థితులు చూసి కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా తట్టడం మట్టి రోడ్డుపై వేయలేని అవినీతి అరాచక ప్రభుత్వానికి ఓటు వేయాలా లేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలా ఆలోచించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్టీ సెల్ సుబ్బయ్య, గురవయ్య, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. పన్ను కట్టిన తర్వాత అలా వచ్చే రాబడిలో నుంచి వచ్చే డబ్బులు మరి ఈ రోజు రోడ్లు కావచ్చు, ఇల్లులు కావచ్చు, అనేక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఇప్పుడు టౌన్ ఉంది, మన టౌన్ లో మన చెత్త ప్రభుత్వంలో చెత్త ఎమ్మెల్యేలో చెత్త పన్ను వేస్తున్నారా? చెత్త పన్ను వేస్తారు. ఎంత వేస్తున్నారన్నా? 150 రూపాయలు పన్ను వేస్తాడు. పనులు ఎంతమంది మీ పిల్లలు మీలో ఉన్న మనుషులు పిల్లలకి ఎన్ని జ్వరాలు వచ్చిండే తల్లి, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇవన్నీ కూడా మన బతుకుల్లో చూశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 4 గోపురాల వద్ద క్యూ లైన్లను శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో నాగేశ్వరరావు పరిశీలించారు. పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి అధికారులకు తగు సూచనలు తెలిపారు. పోలీస్ అధికారులు సిఐ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాది మంది భక్తులు మహాశివరాత్రి పర్వదినాన దర్శనానికి విచ్చేయనున్నారు. భక్తుల సౌకర్యం కోసం 4 గోపురాల వద్ద పటిష్టమైన క్యూ లైన్లను ఏర్పాటు చేయడానికి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2వ గోపురం నుంచి అనుమతిస్తామని, 200 రూపాయల టికెట్ మరియు 500 రూపాయల టికెట్ విచ్చేసే భక్తుల కోసం 3వ గోపురం నుంచి అనుమతిస్తామన్నారు. అదేవిధంగా ప్రోటోకాల్ మరియు విఐపీల కోసం 4వ గోపురం నుంచి అనుమతిస్తారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ప్రాముఖ్యత ఇస్తున్నామని తెలిపారు. అదేవిధంగా బూడిదమిట్ట వద్ద ఉన్న ఇళ్ల వాళ్లు ఒప్పించి రోడ్డు ఏర్పాటు చేసి దేవస్థానానికి వచ్చే వాహనాలన్నీ కూడా ఆ గేట్ నుండి కైలాస సదన్, గంగ సదన్ వద్దకు మళ్లించి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్కడి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ కూడా తొలగించి వేరే చోట ఏర్పాటు చేసే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నూకరత్నమ్మ, ఏఈఓ ధనపాల్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, ఏఈ వేణుగోపాల్ రెడ్డి, పవన్ కుమార్, శివకిషోర్, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, బాలాజీ, సూర్యప్రసాద్, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ను 12 కోట్లతో ఆధునీకరణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారు. బీజేపీ నాయకులు కార్యక్రమాన్ని వీక్షించి హర్షధ్వానాలు చేశారు. శ్రీకాళహస్తి బహుముఖాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు నిర్మాణాత్మక కృషి చేశాయని, నడికుడి రైల్వే లైన్ తీసుకొచ్చారని బీజేపీ నేత కోలా ఆనంద్ అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో 12 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, రైల్వే శాఖ అధికారులు హరికృష్ణ, మన్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో రైల్వే స్టేషన్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, శిలాఫలకాలను ఆవిష్కరించారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అత్యధిక సిగ్నల్ వ్యవస్థ రూమ్ ఏర్పాటు, ఆధునిక ఎస్కలేటర్స్ ఏర్పాటు, రైల్వే ఉద్యోగులకు నూతన క్వార్టర్స్ నిర్మాణం, స్టేషన్ ఆవరణలో గ్రీన్ పార్క్ అభివృద్ధి వంటి పనులకు సుమారు 12 కోట్ల రూపాయలతో చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో రైల్వే వ్యవస్థ అత్యాధునికంగా తయారవుతోందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ నాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శ్రీకాళహస్తి పట్టణాన్ని అమృత పథకం కింద ఎంపిక చేసి 100 కోట్లు మంజూరు చేశారని, ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకాళహస్తి అభివృద్ధికి ఐఐటి, ఐజర్ వంటి విద్యా సంస్థలు ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేశారని అన్నారు.
దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న శ్రీకాళహస్తి నడికుడి రైల్వే లైన్ పూర్తి అయ్యేలా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. సొల్లూరుపేట అసెంబ్లీ పెళ్లకూరు మండలం పాలచ్చూరు ఎస్టీ కాలనీలో ప్రజా పోరు గ్రామ సభలో బీజేపీ తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి ఆదేశానుసారం నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపోరు కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సొసైటీ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. సుమారు 15,000 మందికి జీతాలను పెంచుతూ బోర్డు తీర్మానం చేసింది. వీరికి 3,000 నుంచి 20,000 వరకు వేతనం పెరుగుతుందని చైర్మన్ వెల్లడించారు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సొసైటీ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. సుమారు 15,000 మందికి జీతాలను పెంచుతూ బోర్డు తీర్మానం చేసింది. వీరికి 3,000 నుంచి 20,000 వరకు వేతనం పెరుగుతుందని చైర్మన్ వెల్లడించారు. పారిశుద్ధ్య, పోటు, ఉగ్రాణం, వేద పాఠశాలలు, శిల్ప కళాశాలతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 6,000 మంది కాంట్రాక్ట్ సొసైటీ సంభావన ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగుల 30 ఏళ్ల ఇంటి స్థలాల కలను నిజం చేసి ఇంటి స్థలాలు పంపిణీ చేయించారు. మిగిలిన 9,750 మందికి కూడా వారి క్యాడర్ సీనియారిటీని బట్టి జీతాలు పెంచుతూ సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. టీటీడీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తిరుమల ఎంప్లాయీస్ క్యాంటీన్ లో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇక మీదట రాయితీ ధరలతో అల్పాహారం, భోజనం అందించడానికి సమావేశం నిర్ణయం తీసుకుంది. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు, ప్రస్తుత గౌరవ ప్రధాన అర్చకులు అయిన రమణ దీక్షితులు శకం ముగిసింది. ఆయన వివాదాస్పద చర్యలపై ఎట్టకేలకు టీటీడీ నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఈ రోజు తిరుమలలో జరిగిన పాలక మండలి సమావేశం సందర్భంగా ఆయన్ను తొలగిస్తున్నట్లు తీర్మానం చేసి ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు, ప్రస్తుత గౌరవ ప్రధాన అర్చకులు అయిన రమణ దీక్షితులు శకం ముగిసింది. ఆయన వివాదాస్పద చర్యలపై ఎట్టకేలకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు తిరుమలలో జరిగిన పాలక మండలి సమావేశం సందర్భంగా ఆయన్ను తొలగిస్తున్నట్లు తీర్మానం చేసి ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. గత కొంతకాలంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా రమణ దీక్షితులు వ్యవహరిస్తున్న కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటికే టీటీడీ తిరుమల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసి ఈ మేరకు రమణ దీక్షితులపై కేసు కూడా నమోదు చేశారు. అనంతరం జరిగిన పాలక మండలి సమావేశంలో ఆయనపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అర్చకులకు 65 ఏళ్లు రిటైర్మెంట్ పేరుతో రమణ దీక్షితులను అప్పటి పాలక మండలి తొలగించింది. ఆయనతో పాటు 65 ఏళ్లు దాటిన ఇతర అర్చకులను విధుల నుంచి తొలగించారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు రమణ దీక్షితులు వెళ్లారు. మరోవైపు అప్పటి ప్రతిపక్ష వైసీపీ రమణ దీక్షితులకు మద్దతు తెలిపింది. ఇదే సందర్భంగా టీటీడీ పైన రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేశారు. స్వామివారికి అలంకరించే పింక్ డైమండ్ పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే టీటీడీ ఆభరణాల లిస్ట్ లో పింక్ డైమండ్ లేదంటూ అప్పట్లోనే టీటీడీ అధికారులు వివరణ కూడా ఇచ్చారు. అలాగే టీటీడీ తిరుపతి కోర్టులో కూడా 2 కోట్ల పరువు నష్టం కేసు కూడా వేసింది. కేసు ఇప్పటి వరకు కొనసాగుతోంది. వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే అర్చకుల రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరిస్తామని హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ అర్చకులపై రిటైర్మెంట్ తొలగించింది. అంతవరకు బాగానే ఉన్న రమణ దీక్షితులు ఆశించిన ఫలితం మాత్రం నెరవేరలేదు. అప్పటికి తొలగించిన అర్చకుల స్థానంలో నూతన అర్చకుల నియామకం జరిగిపోవడంతో రమణ దీక్షితులను తిరిగి ప్రధాన అర్చకులుగా నియమించలేదు. కేవలం గౌరవ ప్రధాన అర్చకులుగా మాత్రమే నియమించారు. ఫలితంగా ఆయనకు గర్భగుడిలోని వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ను తాకి సేవలు చేసుకునే అవకాశం దక్కలేదు. దీంతో అప్పటి నుంచి టీటీడీతో పాటు ప్రభుత్వం తీరుపై రమణ దీక్షితులు ఆగ్రహంగా ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్ల ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన తరచూ చేసే వ్యాఖ్యలు టీటీడీకి ఇబ్బందికరంగా మారాయి అన్న కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద రమణ దీక్షితులు పంతం నెరవేరకపోవడంతో పాటు చివరికి గౌరవ ప్రధాన అర్చకుని పదవి కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ్మళ్లపల్లె తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా దాసరపల్లి జయచంద్రారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచర వర్గం పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.
మరోవైపు జనసేన పార్టీ తంబళ్లపల్లె ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ ములకల చెరువు టీడీపీ కార్యాలయంలో జయచంద్రారెడ్డిని కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. తంబళ్లపల్లి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా దాసరపల్లి జయచంద్రారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచర వర్గం పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ తంబళ్లపల్లె ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ ములకల చెరువు టీడీపీ కార్యాలయంలో జయచంద్రారెడ్డిని కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా టీటీడీ నేతలు కార్యకర్తలతో కలిసి జయచంద్రారెడ్డి భద్రతా ర్యాలీ నిర్వహించారు. తంబళ్లపల్లెలోని గెలిపే లక్ష్యంగా జన సైనికులతో కలిసి జయచంద్రారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడులకు బహుమతిగా ఇస్తామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. నియోజకవర్గంలోని 5 ఏళ్లుగా అరాచక పాలన జరుగుతోందని, ప్రభుత్వం బ్రిటిష్ పాలనను తలపిస్తోందని తెలిపారు. జయచంద్రారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, జన సైనికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తాను ముందు నిలబడతానని అన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియా విచ్చలవిడిగా జరుగుతోందని ఆరోపించారు. తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని పారిశ్రామిక క్యాడర్ గా ఏర్పాటు చేస్తారని, నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఏ ఒక్కరూ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చదివి ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యతను తీసుకుంటారని అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుపతి జిల్లాకు వచ్చారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు వచ్చిన ముఖ్యమంత్రి కాసేపు విరామం అనంతరం నేరుగా కుప్పంకి బయలుదేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. హంద్రినీవా జలాలను కుప్పంలో ప్రారంభించడం కోసం సీఎం జగన్ ఈరోజు తిరుపతి జిల్లాకు వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో పర్యటించడం కోసం ఈ వేళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా రేణిగుంట విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి, తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎస్పీ మల్లికా గర్గా, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భారతి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజని, తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి, ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఇతర నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి రేణిగుంట నుంచి కుప్పంకు బయలుదేరి వెళ్లారు ముఖ్యమంత్రి జగన్. కుప్పంలో పర్యటన ముగించుకుని తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన సీఎం జగన్ అనంతరం నేరుగా విజయవాడ నగరంలోని గన్నవరం విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ పార్టీపై పలు రాజకీయ విమర్శలు చేశారు ముఖ్యమంత్రి. కుప్పం ప్రజల చిరకాల వాంఛను తాము నెరవేర్చామని, గత ఎన్నికల్లో కుప్పం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంకు ఏం చేశారని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాజాగా హంద్రినీవా జలాలను కుప్పం నియోజకవర్గంలో విడుదల చేయడం కోసం సీఎం జగన్ చిత్తూరు జిల్లాకు వచ్చారు. గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రామకుప్పం మండలం రాజుపేటకు చేరుకుని కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో పాటు చిత్తూరు జిల్లాకు సంబంధించిన జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన కృష్ణా జలాల విడుదల తన చేతుల మీదుగా జరగడం ఎంతో అదృష్టంగా ఉందన్నారు సీఎం జగన్. తన 58 నెలల పాలనలో కుప్పంకు జరిగిన మంచి గుర్తించాలని కోరారు. జరిగిన లబ్ధిని వివరించారు. చంద్రబాబు మార్క్ రాజకీయం ఏంటో విశ్లేషించారు. కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు త్రాగునీరు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు ముఖ్యమంత్రి జగన్. అనంత వెంకటరెడ్డి హంద్రినీవా సృజల స్రవంతిలో భాగంగా 560.29 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు తీర్చిదిద్దామని, రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్.
కుప్పంలో కేవలం 31,000 మందికి మాత్రమే చంద్రబాబు పెన్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం 3,000కు పెన్షన్ పెంచి 45,374 మందికి పెన్షన్ ఇస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కుప్పంలో తాము గెలవకపోయినా మిమ్మల్ని ఏనాడు విమర్శించలేదని, మీరంతా నా వాళ్లేనని గర్వంగా చెప్పుకున్నారని జగన్ పేర్కొన్నారు. ఈ నెలలోనే కుప్పంలో మరో 15,000 ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద రూయా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఈ నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారు. ఆయుష్మాన్ భారత్ కింద 23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ కు త్వరలోనే నిర్మించనున్నారు అధికారులు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 5 నూతన ఎయిమ్స్ వైద్యశాలలను జాతికి అంకితం ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద దేశంలోని పలు క్రిటికల్ కేర్ బ్లాక్లకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గుజరాత్ రాజ్కోట్ నుండి వర్చువల్ విధానం ద్వారా ప్రధాని ఈ ప్రారంభోత్సవాలు చేశారు. ఇక తిరుపతి జిల్లాలోని ఎస్వి మెడికల్ కళాశాల అనుబంధ రూయా ఆసుపత్రి ప్రాంగణంలో 23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వం నిర్మించనుంది. శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ స్వామి, తిరుపతి ఎంపీ మద్దిల్ల గురుమూర్తి, జేసీ శుభం బన్సాల్, స్విమ్స్ డైరెక్టర్ కమ్ వీసీ ఆర్వి కుమార్, డిఎంహెచ్ఓ శ్రీహరి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ కింద దేశంలోని 5 అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ కళాశాలలను ప్రభుత్వం జాతికి అంకితం ఇచ్చింది. ఇక 200కు పైగా హెల్త్ క్రిటికల్ కేర్ బ్లాక్లు, సుమారు 11,700 కోట్ల పైచిలుకుతో 23 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో మెడికల్ సర్వీసులు అందించేందుకు పలు ఆసుపత్రులను బలోపేతం చేయటం కొరకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ఈరోజు తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి సచివాలయం వచ్చారు. అధికారులు ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం తిరిగి అధికారుల దృష్టికి నేరుగా తమ సమస్యలను విన్నవించారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన పలువురు నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. అనంతరం కొన్ని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కోదండరామిరెడ్డి, చంద్రశేఖర్, దేవేంద్రరెడ్డి, మురళి కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ రోజు మొత్తం 151 అర్జీలు రాగా వీటిల్లో 122 అర్జీలు ఒక రెవెన్యూ శాఖ కోసం వచ్చాయి. తిరుమల దివ్య క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. గత 24 గంటల్లో స్వామివారిని 76,577 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,577 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్య క్షేత్రానికి వచ్చిన భక్తులలో 23,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.09 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఎంబీసీ వరకు క్యూ లైన్ ఉంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
శ్రీకాళహస్తిలో వేడుకగా సాంప్రదాయ దోపు ఉత్సవం 4 మాడవీధుల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు. శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్లను ఆవిష్కరించిన టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని పిలుపు. శ్రీకాళహస్తి ఆలయంలో అవినీతి వెనుక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హస్తముందన్న టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. 5 ఏళ్ల ఖర్చులపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయటం లేదని ప్రశ్న. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం. కాంట్రాక్ట్ సొసైటీ ఉద్యోగుల జీతాలు భారీగా పెంచుతూ నిర్ణయం. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ V2 న్యూస్.